ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు సూర్యభగవానుడి యొక్క మార్పు మూలంగా కలిగేటువంటి గొప్ప ఫలితాలు ఏమిటి, అదేవిధంగా ఏ విషయాల పట్ల చక్కగా ఉంటుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, మరియు సూర్య ఉపాసన వల్ల ప్రత్యేకంగా మనకి ఈ ఆగస్టు 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు నెల రోజుల పాటు సింహరాశిలో తన ఓన్ హౌస్లో సూర్యభగవానుడు కేతువుతో కలిసి ఉంటాడు. జనరల్గా ప్రతి సంవత్సరం సూర్యుడు ఆ తేదీలో వస్తున్నప్పటికీ కేతువుతో కలిసి వచ్చి ఉన్నప్పుడు మీరు చేసే ఉపాసనలో ఒక తారాస్థాయికి చేరుకునేటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి మీరు ఈ నెల రోజుల పాటు ఏం చేయాలనేది కూడా నేను మీకు ఎండింగ్లో చెప్తాను. ఎందుకంటే సూర్యభగవానుడు కీర్తికి, ప్రమోషన్స్కి, సంతానానికి, ఆరోగ్యానికి, వీటన్నిటికీ కారకుడు. కాబట్టి ఈ ఉపాసన వల్ల మీ అందరికీ కూడా బాగుంటుంది. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది మాత్రం సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. ముందుగా మేషం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ సూర్యుడు పంచమ స్థానం అంటే సంతానము, ఆలోచన, రాజకీయ స్థానాల్లోకి ఎంటర్ అవుతున్నాడు. మేషము వారికి ఖచ్చితంగా రాజకీయ పరమైనటువంటి విషయాల్లో చాలా చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం కలగనుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకేమేమి ఉంటాయి మంచి ఫలితాలు అని చెప్పి చూసుకున్నట్లయితే హైయర్ ఎడ్యుకేషన్, ఉన్నత విద్యల కోసం చేసే ప్రయత్నం ఏదైతే ఉంటుందో ఆ యొక్క ప్రయత్నం ఖచ్చితంగా చాలా బాగుంటుంది. అదేవిధంగా ధనపరమైనటువంటి విషయాల్లో కూడా చక్కటి అనుకూలతాయోగం అనేటువంటిది ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మేషం వారికి అంటే ఫైనాన్షియల్ గ్రోతు, సంతానం కోసం చేసే ప్రయత్నం, ఐయుఐలో ఐవీఎఫ్లు చేయించుకుని ఉంటారు అటువంటి వారికి, ఎందుకంటే సంతాన స్థానంలో ఉన్నాడు రవి. అయితే ఆలోచనలు ఏంటంటే ఏమైపోతుంటుందంటే పంచమ స్థానంలో ఉన్నప్పుడు సంతానానికి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. వాళ్ళు ఏదైనా మెడల్ సంపాదించడం, వాళ్ళు ఏదైనా కప్పు కొట్టడం, లేనట్లయితే వాళ్ళకి ఏదైనా కాంపిటీషన్ రిలేటెడ్ వాటిలో సక్సెస్ రావడం, ఇవన్నీ కూడా ఇస్తాడు. కాకపోతే ఇది ఆలోచన స్థానంలోకి వచ్చినందుకు ఒక్కొక్కసారి మన ఆత్మాభిమానాన్ని చంపుకొని మనం ఇక్కడ ఎందుకు చేయాలి, అవసరం లేదు, ఇక్కడ మనకి రెస్పెక్ట్ లేనప్పుడు మనం చేయాల్సిన అవసరం లేదు పని అని ఉద్యోగంలో ఆ థింకింగ్ ప్యాటర్న్లో సన్ 5th హౌస్లోకి ఎంటర్ అయినందుకు ఆ యొక్క తత్వాన్ని ఆయన ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ ఉద్యోగ సంబంధించిన విషయంలో ఏమైనా మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నామా, ఇక్కడ మరొక విషయం కూడా చూసుకోవాలి. మీ జన్మజాతకంలో కనుక 10th హౌస్ బాగుందండి, ఏం ప్రాబ్లం లేదు, 10th హౌస్ మంచి ఫలితాలు వస్తున్నాయి, మీరేం భయపడాల్సిన పని లేదు. కానీ 10th హౌస్ ఆల్రెడీ మీకు వీక్గా ఉంది, అంటే మీ దశమాధిపతి శని వీక్గా ఉన్నాడు. ఇప్పుడు మరలి అగైన్ మీకు పంచమ స్థానంలో ఉండేటువంటి రవికేతువులు ఇద్దరూ కలిసి పంచమంలో ఉన్నాడు. అప్పుడు ఏమవుతుంది అంటే ఇది పర్టికులర్గా ఇది ఉద్యోగం మీద, వ్యాపారం మీద తెలియని ఒక చిన్న ఇగో అనుకోండి, కోపం అనుకోండి, లేకపోతే నేనెందుకు తగ్గాలనే స్వభావం అనుకోండి, వీటన్నిటిని కూడా ఎనర్జైజ్ చేస్తాడు. దీని కంట్రోల్లో ఉంటూ మీరు కనుక సూర్యభగవాను చూస్తూ అర్ఘ్యం వదలడము, గణపతిని ఆరాధన చేయడము కనుక చేసినట్లయితే రాజకీయంగా, సంతానపరంగా, పేరు ప్రఖ్యాతుల పరంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఈ నెల రోజుల పాటు ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు ఉన్నటువంటి సూర్యుడు న్యాచురల్గా 5th హౌస్లోకి ఎంటర్ అయినప్పుడు మనకి చెప్తూ ఉంటారు శాస్త్రాల్లో, సూర్యుడు నమస్కార ప్రియుడు అని. సాక్షాత్ సూర్యుడిలోనే అందరూ ఉన్నారని చెప్తుంది శాస్త్రం. అంటే ఎవరెవరు ఉన్నారు? పితృదేవతలు, అమ్మవారు. అందుకే చూడండి లలిత సహస్రనామాల్లో భానుమండల మధ్యస్థ భైరవీ భగవాన్ని, సూర్యచంద్రులు ఇద్దరు అట లలిత సహస్రనామాలు చెప్తారు నేత్రస్థానాల్లో ఉంటారట. అంటే మనం అనుకుంటాం మనం ఎవరికి కనబడకుండా మనం చాలా చేసేస్తున్నాం, ఎవరు చూడట్లేదని. సూర్యచంద్రులు సాక్షులట. అలాగే చెవుల స్థానాల్లో ఉంటారట. అంటే వీటికి తాటంక యుగలీభూత తపన ఉడుప మండల. అదేవిధంగా స్తనములుగా ఈ లోకాలని పాలించాలిగా, సూర్యచంద్రుల వల్లేగా వర్షాలు పడుతున్నాయి,
ఔషధం అవుతున్నాయి, పంటలు పండుతున్నాయి అంటే. కాబట్టి ఏంటి, అమ్మవారు తన చూపు చేత సూర్యచంద్రులు యొక్క సూర్యచంద్రుల సంబంధంతో ఉంటుంది, అన్నిటినీ చూస్తూ ఉంటుంది, అన్నిటినీ వింటూ ఉంటుంది, అన్నిటినీ పాలిస్తూ ఉంటుంది అంటుంటారు. కాబట్టి మీరు సూర్యచంద్ర ఆరాధన ఈజ్ ఈక్వల్ టు అమ్మవారి ఆరాధన. అందులో ముఖ్యంగా సూర్యుల్లో ఈశ్వరుడు ఉంటారు, నారాయణుడు ఉంటాడు, అంటే మహర్షులు ఉంటారు. అలాగే ఇక్కడ పితృదేవతలు, అప్సరసలు అందరూ ఉంటారట. అంటే ఒక్క సూర్య భగవాను కనుక ఆరాధిస్తే అనేక మంది దేవతలు, సకల కోటి దేవతలు, అంటే సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. దీంతో పాటు ఎవరైతే పర్టికులర్గా కొన్ని ఆటంకాలు కలుగుతున్నాయండి నాకు ప్రతి దాంట్లోని, ఎందుకంటే సూర్యుడితో కేతు ఉన్నాడు ఇక్కడ. ఈ సంవత్సరానికి అధిపతి కూడా సూర్యుడు అయ్యాడు, రాజ్యాధిపతి ఇలా అంటుంటారు కదా. రాజ్యాధిపతి సూర్యుడైనందుకు మెడికల్ రిలేటెడ్ పరంగా, అదేవిధంగా దేశానికి పేరు వచ్చేటువంటి విషయంలో, దేశ రాజకీయ వీటిల్లో కూడా కొంతమందికి మార్పులు చేర్పులు, ఎందుకంటే రవి అక్కడికి వచ్చి కేతు వచ్చాడు, అందుకని కొంత రాజకీయ పరంగా కొంతమంది మార్పులు. ఎందుకు ఇదంటే ఇది గోచార ఫలితాలు చూపిస్తున్నాయి ఇక్కడ. అదొకటి. కుజుడు ఇంతకాలము మీకు సూర్యుడు ఉండే రాశిలోనే ఉంటూ ఇప్పుడు కుజుడు ధనస్సులోకి, మనకి కన్యా రాశిలోకి వచ్చేసాడు. ఆ వచ్చేసి ధనస్సుని మీనాన్ని కూడా వీక్షిస్తున్నాడు ఆయన, సప్తమ దృష్టితో, 4వ దృష్టితో. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే క్లియర్గా ఇది భూముల యొక్క విలువలు పెరుగుతాయి, భూముల వల్ల కొంత వివాదాలు కూడా ఏర్పడతాయి, అలాగే కొంత ఈ భూకంపాలు కూడా రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. కుజుడు ఎప్పుడైతే కన్యారాశిలోకి మనకి ఆల్మోస్ట్ జూలై ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంటుంది ఇది. కాకపోతే ఆగస్టు 17 నుంచి మనం ఈ చెప్పుకుంటున్నాం కాబట్టి ఆగస్టు 17 నుంచి వచ్చే ఫలితాలు కాబట్టి సూర్యుడికి సంబంధించినవి అవి. అయితే ఈ భూముల రేట్లు పెరగడం, ఈ రవి ఓన్ హౌస్లోకి వచ్చినందుకు దేశకాల మాన పరిస్థితుల్లో ఒక ఆరోగ్యానికి ఒక పెద్దపీట వేయడం, అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా ఈ రాజకీయ మార్పులు కానివ్వండి, పేరు ప్రఖ్యాతలు రావడం కానివ్వండి, వీటన్నిటితో పాటు ప్రత్యేకంగా ఈ గురువు కూడా ఎగ్జాల్ట్ అవుతున్నాడు. అంటే రవికి అటు గురువు ఇటు కుజుడు వస్తున్నాడు గోచారంలో. కాబట్టి గురువు ఎప్పుడైనా వెనకాతలు ఉన్నప్పుడు, అది కూడా కర్కాటక రాశిలో ఉండి రవి అక్కడ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం బంగారం ధరల విషయంలో కూడా కొంచెం పెరిగి, ఆ సూర్యుడు అక్కడ ఉన్నంత కాలము పెరిగి తర్వాత మళ్ళీ ఆగుతుంది. ఉట్టి కేతు అక్కడ ఉన్నప్పుడు సిల్వర్ కూడా పెరుగుతుంది అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మే నుంచి ఇంకా బాగా పెరుగుతుంది సిల్వర్ రేట్ కూడా. సో ఇక్కడ ఏంటంటే ఇవి పెరగడము, అదేవిధంగా కుజుడు ప్రత్యేకంగా ఈ సంవత్సరానికి అధిపతి, సైన్యాధిపతి కుజుడైన మన బుధుడైనందుకు ఇక్కడ ఏమవుతుందంటే కుజుడు కన్యారాశిలోకి ఎంటర్ అయినందుకు దాదాపుగా ఒక 20 దేశాల నుంచి మన దేశానికి ఆయుధాలని సరఫరా చేయమని, ఇప్పుడు కాదు ఆల్మోస్ట్ మీకు మిథునంలోకి ఎంటర్ అయినప్పుడే ఇచ్చేస్తాడు. అది అంటే ఒక 3 నెలలకి 4 నెలల క్రితమే ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఇంకొంచెం అది ఇంకా స్ట్రాంగ్గా రావడం, తద్వారా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఇంకాస్త బలపడడం అనేటువంటిది జరగనుంది. ఇక ఈ సూర్య ఉపాసన చేసేటువంటి ఈ 4 రోజుల పాటు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటి అంటే, మనం ఒకటి సిద్ధించాలి అంటే కొన్ని పాటించాలండి. ఎందుకు మనం జిమ్కి వెళ్తాము, జిమ్కి వెళ్ళినప్పుడు జిమ్ ట్రైనర్ ఏం చెప్తాడు, బాబు నువ్వు ఈ ఫుడ్స్ తిను, ఈ ఫుడ్స్ తినకు అని చెప్తాడు. ఒక ఆయుర్వేదం వాడుతున్నాము, నువ్వు పలానా ఐటమ్స్ పక్కకు పెట్టి, లేకపోతే షుగర్ రివర్సల్ ప్రోగ్రామ్ చేస్తున్నాము, ఇవి తినకండి, ఇవి తినండి అని చెప్తున్నాం. అంటే అవేవో చెడ్డవనో తినకూడనో కాదు, మీరు చేసే డైట్కి అది కరెక్ట్ కాదని. అలాగే సూర్య ఉపాసన చేసేవారు ప్రత్యేకంగా వీలైనంత మట్టుకు నాన్ వెజిటేరియన్ని, మధుము మాంసము అంటారు. శ్రీ తైల మధు మాంసాన్ని త్వజతే. ఆదివారాలు స్త్రీని కలవకూడదు, మధుము మాంసం తీసుకోకూడదు, తలకి నూనె రాసుకోకూడదు అనేటువంటి నియమాన్ని ఖచ్చితంగా పాటించాలి. సూర్య అనుగ్రహం ఉంటుంది. సూర్య అనుగ్రహం కనుక మీకు పరిపూర్ణంగా వచ్చింది అంటే ఒక్కసారి మీరు సూర్యుడి ముందు ఇలా నమస్కరించుకొని మీ క్వశ్చన్ అడిగితే మీకు చెవుల్లో అతని యొక్క ఆన్సర్ వినిపిస్తుంది స్పష్టంగా. అది ఎవరికైనా, నాకు మీకు అందరికీ వినిపిస్తుంది అది. అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది, పేరుకు పేరు. చాలామంది చూడండి, ఏమిటోనండి పేరు రావట్లేదు, మా ఆఫీస్లో నా క్రెడిట్ అంతా పక్కలు కొట్టేస్తున్నారంట. అలా కాకుండా మీకు పేరుకు పేరు వస్తుంది. అదేవిధంగా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. మరియు రాజకీయ పరంగా కూడా చక్కటి స్టేజ్కి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి చేయండి, అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలి.
పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.